అమ్మా నమస్తే అమ్మా. దాదాపు ఒక నెల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీడియా ముందరకు వచ్చారు. మీడియా ముందరకు వచ్చి యాజ్ యూజువల్ గా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అదే విధంగా అదే మాటలు, అదే తడబాటు ఎలా చూడాలంటారు అసలు? లాస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్ ఇచ్చింది అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా అన్న కాన్సెప్ట్ మీద. అసలు అది ఎంత పెద్ద జోకో మన అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ప్రజల్ని బాగా నవ్వించడానికి మంచి కాన్సెప్ట్స్తో మంచి జోక్స్ రెడీ చేసుకొని వస్తారండి. సో ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మెయిన్గా ప్రజలని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడు జోకులు వేయడంలో. అంటే ఓన్లీ ట్రోలింగ్ కోసం మాత్రమే వస్తున్నారంటారా, లేదంటే కనుక ఆయన ట్రోల్ చేయించుకోవడానికి వస్తున్నారనుకోవచ్చు అంటారా? ఆయన ఏం చేసినా కూడా ఆయన ఆలోచించి చేస్తారో లేదా కావాలని చేస్తారో కూడా అర్థం కాదు, కానీ ఆయన చేసే ప్రతిదీ మాత్రం ట్రోలింగ్కి సెంటర్ పాయింట్ అవ్వడం మాత్రం ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు లేపుతున్న మెయిన్ పాయింట్, ప్రభుత్వం చేతగానితనంతో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అన్నారు. అటు విజనరీ కాదు, ఆయన దోపిడీ ధనం కోసమే అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేస్తున్నారు అనేది ప్రధాన ఎజెండాగా తీసుకున్న పాయింట్. వాళ్ళు మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే అంటారు కదండి, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఆ అభివృద్ధి జీర్ణించుకోలేక వాళ్ళు ఏవైతే చేశారో అయ్యి ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసేసి ప్రచారం చేయడం అనేది వాళ్ళు ముందు నుంచి చేస్తూ వస్తున్న పనే. వాళ్ళు చేసిందల్లా వాళ్ళు ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ప్రజల ధనాన్ని దోపిడీ చేసి ప్యాలెస్లు కట్టించుకొని ఆఖరికి కొన్ని కోట్ల వ్యయంతో బాత్రూములు కట్టించుకొని చేసి ఇప్పుడు వీళ్ళు ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు, దోపిడీ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా వినటానికి కూడా చాలా విడ్డూరంగా ఉందండి. సో అలాంటి వాళ్ళకి అసలు ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. అంటే ఇక్కడ మొన్న రీసెంట్ గానే చూసాం, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ జనాభా వృద్ధి రేట్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది. మీరు పిల్లల్ని కనండి, మేము ప్రోత్సాహకాలు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టే విధంగా ఎవరు పోషిస్తారు వాళ్ళని? కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువైపోయింది, మీరు ఇచ్చే 30,000 40,000 సరిపోతుందా ఒకవేళ ఇలా మాట్లాడుతున్నారు. అసలు పిల్లల రాష్ట్రంలో జనాభా వృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అమ్మా? ఇప్పుడు చంద్రబాబు గారిని విజనరీ లీడర్ అని ఊరికే అనలేదండి. ఆయన కొండలు గుట్టల్లో నుంచి ఒక రాజధానిని తీసుకొచ్చిన ఘనత మనకి చంద్రబాబు గారికే దక్కుతుంది. ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి మనకి సాఫ్ట్వేర్ కోసం అని చెప్పేసి స్థిరపడడానికి మన రాష్ట్రాన్ని వదిలి అక్కడికి వెళ్తున్నారు అంటే అదే అంతకు ముందు ఉన్న పరిస్థితుల్లో ఎవరన్నా వెళ్ళగలరండి? స్థాపించింది ఎవరు? సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏది అభివృద్ధిలోకి వస్తుంది, జనానికి ఏది అవసరం అవుతుంది అని చెప్పి ముందుగానే ఆలోచించి ఆ కోణంగా అడుగులు వేసే వ్యక్తి మన చంద్రబాబు గారు. సో అప్పుడు ఆయన నాటిన విత్తనం ఈరోజు మనకి మహానగరం అయింది. అలాగే ఆయన ఏదైనా కూడా భవిష్యత్తుకి మంచి అన్నది మాత్రమే ఆలోచించి ప్రజలకి ఏది మంచి, రాష్ట్రానికి ఏది కావాలి అని ఆలోచించే చేస్తారు అన్న నమ్మకం మా అందరికీ ఉంది. కాబట్టి ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా దానికి 1కి 100 సార్లు ఆలోచించి ఆయన ఏమైనా చేస్తారు, మాట్లాడతారు అన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన వైపే ఉంటాము, ఆయన ఖచ్చితంగా సమర్థిస్తాం. అంటే ఇదే పిల్లల ఏదైతే కనుక ఇంకా పిల్లల్ని కనండి, అంటే 3వ పిల్లవాడిని కనండి 30,000 ఇస్తాను, 4వ పిల్లవాడిని కనండి 40,000 ఇస్తానంటే కనుక అడ్వకేట్ రజని మీకు తెలిసే ఉంటుందామా? మాట్లాడుతుంది అమరావతిలో కూలీలుగా పనిచేయటానిక చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? రజనీ గారు అసలు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదండి. అదే నోటితో అంతకు ముందు ఇదే వైసీపీ నాయకులని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం అందరం చూసాం. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసేసి అసలు తను చేస్తున్న వ్యాఖ్యలైతే అసలు చెప్పుకోవాలన్నా కూడా వినాలన్నా కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు భవిష్యత్తు పిల్లలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదండి ఇన్ని
ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో మన రాజధానిలో మన రాష్ట్రంలో కంపెనీల్ని తీసుకొస్తుంది దేనికండి? మన భవిష్యత్తు తరాలు ఇక్కడే స్థిరపడాలి, వేరే రాష్ట్రాలకి దేశాలకి బతుకు తెరువు కోసం వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మన పిల్లలు మన కళ్ళ ముందే స్థిరపడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి వాళ్ళ కోసం ఇంత కష్టపడుతుంటే వాళ్ళని కూలీలు అని చెప్పేసేసి ప్రతి ఒక్క తల్లిదండ్రుల మనోభావాల్ని దెబ్బతినేలాగా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు అనేది నిజంగా అవి వెనక్కి తీసుకోవాలి. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక ఎడ్యుకేట్గా ఉండి మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలు అనేది ఒక్కసారి దయచేసి ఆలోచించి మాట్లాడాలి అని మేము కోరుకుంటున్నాం. సో ఇవన్నీ ఒకెత్తైతే గనక అంబటి రాంబాబు గారు మాట్లాడుతాం, నారా లోకేష్ కాదు, లవ్ క్యాష్ ఆయన పేరు. చిన్నప్పుడు అన్నప్రాసంలో డబ్బులు పట్టుకున్నాడు కాబట్టి ఆయన లవ్ క్యాష్ చేస్తాడు, క్యాష్నే లవ్ చేస్తాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారమ్మా? నిజమో ఏమో అండి. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనకు రాష్ట్రానికి ఏ పెట్టుబడి రాలేదు, వీళ్ళని చూసి ఎవరు రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాలేదు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత దేశ విదేశాలలో ఉన్న భారీ కంపెనీలన్నీ కూడా కోట్లకి కోట్లు మేము వస్తాము, మీ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్ చేస్తాము అని వస్తున్నారు అంటే అది ఖచ్చితంగా లోకేష్ గారి ఘనతే. ఆయన నిజంగానే మీరు అన్నట్టు ఆయన చిన్నప్పుడు డబ్బు పట్టుకున్నారు కాబట్టి ఆయన వచ్చినప్పటి నుంచి డబ్బు మన రాష్ట్రం వైపు చూస్తుందేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఎలా చూడాలంటారు? మీ వైసీపీ నాయకులు గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా సరే ఎంతమంది అయినా కలిసారండి, మా వెంట్రుక పీకలేరు అంటే. ఈ మాట మిమ్మల్ని అడగాలన్నా కూడా నాకు కొంచెం మొహమాటంగా ఉంది. ఈ మాట మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఇప్పుడు సడన్ గా మీరు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అనే మాటకి ఎందుకు మారిపోయారనుకోవచ్చు అంటారమ్మా? విభజించు పాలించు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక దాటి మీద వెళ్తే ఇప్పటి వరకు మన కూటమి ప్రభుత్వం పాటిస్తుంది ఏంటి అంటే మన స్వలాభం కోసం కాదు, ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే అందరం ఒక దాటి మీద ఉంటే మాత్రమే సాధ్యమని ఏదైతే మార్పు కోసం వాళ్ళు ప్రయత్నించారో ఇప్పుడు ఆ మార్పు సాధిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులని కూడా పెద్ద అచీవ్మెంట్స్ లాగా విర్రవీగి మీరు గుంపులు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పేసి చాలా ఛాలెంజ్లు విసిరారు. కానీ ఎప్పుడైతే అందరూ కలిసి నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం ఒక్కటై వచ్చారో ఆ దాటికి తట్టుకోలేక 175 అన్న వాళ్ళు 11తో ఆగిపోయారు. ఇప్పుడు ఆ 11 ఎక్కడ 0 అయిపోయిద్దో అన్న భయంతో విభజించు పాలించు. సో వీళ్ళను ఎప్పుడైతే చీలికలు వచ్చి విభజిస్తామో అప్పుడు మాకు అవకాశం వస్తుంది అన్న రీతిలో కూటమి పరిపాలనలో కావాలని లేనిపోని చిచ్చులు రేపి విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా, ఇప్పుడు నడుస్తున్న లీడర్షిప్ అందరూ కూడా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళే కానీ స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు కాదు. స్వలాభం కోసం పనిచేసే వాళ్ళైతే ఈ పాటికి ఎన్నో గొడవలు వచ్చి ముక్కలయ్యేవి. కానీ మా స్వలాభం కాదు, ప్రజల శ్రేయస్సు కోసం ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మాకు తెలుసు, దానికి తగ్గట్టే ప్రజల కోసం నెగ్గడం కోసం తగ్గుతూ వెళ్తామని చెప్పేసి కూటమి నాయకులందరూ ముందుకు వెళ్తున్నారు. అది ఆలస్యంగా ఇంకా నెక్స్ట్ రాబోయే తరాలు కూడా ఎక్కడ డెవలప్ అవుతాయో, వీళ్ళ పార్టీ ఉనికి అనేది లేకుండా పోతదో అన్న భయం మొదలైంది కాబట్టి ఈ రకాల వ్యాఖ్యలన్నీ చేసి చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ.